వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసి ఒక చిన్నపిల్లడు ఇప్పుడు ఎక్కువ ఈ చిన్నోడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వాళ్ళ అన్నయ్య తమ్ముడిని చాలా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు అంటే పెద్ద ఆయన. అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిన ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య వదినతో అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం. మా వారికి జాబ్ అక్కడ, ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్లు అయ్యాయి. అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి. కళ్యాణ్ బాబుని తీసుకెళ్తాను, అక్కడ చదివిస్తానని. అందుకని పంపించాను మెడ్రాస్కి. కళ్యాణ్ గారికి మీరు అన్నప్రసన్న ఇప్పుడే పేరు పెట్టి ఉంటారు కదా, చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా? లేదు, కళ్యాణ్ కుమార్ అని పెట్టాం, శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట, నాకు తెలియదు అది. ఇప్పుడు అన్నప్రసన్న చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా. 10 ఏళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి. దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో ఉంటూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు, కొంచెం ఎదుగుతూ ఉన్నారు. అంటే మళ్ళీ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు? నాకు ఎందుకు ఈ పార్టీలో మనకి సినిమాలో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు. అనిపించిన తర్వాత వాడి ఇష్టం మనం ఏం చెప్పగలం. అవి చేస్తానమ్మా, ఇది చేస్తానని. సో మీరు వాదించారా అప్పట్లో? వాదించలేదు, నేను ఎక్కువ వాదించను అసలు. వాడి ఇష్టం, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. మనకు పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది, వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేనేం ఎక్కువ వాదించేదాన్ని కదా. అడిగేదాన్ని, నాన్న సినిమాలు చేసుకోకూడదా, ఎందుకు ఇది మనకి ఇదంటే, ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటాను. సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకానొక టైంలో ఏమైపోతాడో, కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దాని వైపు ఆయన మొగ్గు చూపడం, ముందు దూకుతాడు. అది చూసిన తర్వాత నేను ఒకానొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు. సో మీరు కూడా అట్లా ఏమన్నా? నేను లేనప్పుడు దగ్గర లేను, మేము నెల్లూరులో ఉండేవాళ్ళు, మాకు తెలియదు, అది వాళ్ళ అన్నయ్యకి తెలుసు. సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ 10 years ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు. మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు. వచ్చాను, తను పని చేసుకున్నారు. అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది. సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా. ఇంతకుముందు మీరు చాలామంది రాజకీయవేత్తలను చూసుంటారు, ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు. వాడు ప్రజలు సేవ చేస్తున్నాడు, చాలా సంతోషం. ప్రజలకు సేవ చేయాలి కదమ్మా, మనకున్నది మనం తింటాం కాదు కదా, నలుగురు పెడితేనే కదా మంచిది, సహాయం చేస్తేనే కదా. అంతే, ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాలు పాపం. మన పాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలైతే. అది కానీ తర్వాత ఇంకొక ఊరు కేరళలో ఇక్కడ ముందు కేరళలో మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది, ఎంతో అల్లాడిపోయారు బిడ్డలు, చంటి బిడ్డలు, వాళ్ళు వీళ్ళు ఎంత బాధలు పడిపోయి ఉంటారు. అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నాను. చూస్తుంటాను టీవీలో వార్తలు, చాలా బాధ కలుగుతాము. అలాంటి వాళ్ళకి సేవ చేయాలి, తప్పదు. ఏదో మనకు శక్తి కొద్ది మనం చేస్తే మంచిదే కదా, వాళ్ళకి సహాయం చేస్తే. సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది. కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు. సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? మంచి విధానం కదా మాది, వాటికి చేసేది మంచి విధానమే. అందరికీ కూడా సర్దుకుంటాం, అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి.
అంత ఆలోచన రావాలి కదా, మంచిదే కదా మా చేసే బుద్ధి ఉంది. వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి, సేవ చేసే బుద్ధి. కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉందనుకుంటున్నారా, లేదా ఇంకెవరైనా ప్రేరేపణ ఉంది అని? ఇంకేం లేదు, వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది. ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు, అందరికీ చేసేవారు. అదే బుద్ధి ఈయనకి కూడా వచ్చింది కొంచెం. అంటే అందరికి ముగ్గురికి ఉంది. కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువగా కలిసేసుకుంటారు. సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవారు, సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా? ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకుంటున్నారు? నేను అంత ఆశ లేదమ్మా నాకు, నేను అంత ఆశపడలేదు, అంత ఆలోచించలేదు. దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే. అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు, అటు డివోషనల్గా కావచ్చు, బీజేపీతో అలయన్స్ అవటం వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ ఒక చైతన్యం వస్తుంది. సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటా. వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా డిప్యూటీ సీఎం అవుతాడు. అదే అలా జరుగుతుంది, ఆటోమేటిక్గా అవి జరుగుతాయి అట్లా. అంతే కదా, మనం ఆలోచించేది కొద్దిగా జరగవు కదా. దేవుడు ఎట్లా చేసుకుంటారు, భగవంతుడు ఎట్లా చేస్తాడు అట్లా చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైన వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు. అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది? ఎక్కువ ఆయనతోటి బాగానే ఉండేవాడు. చిన్నప్పుడు కొంచెం పట్టుదల ఎక్కువ అయింది పిల్లడికి. ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే, చెయ్యాలనుకుంటే చేస్తాడు. ఆ పట్టుదల ఒకసారి మా అమ్మగారు ఊరు, మా మొగల్తూరు